నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్. రాయకోట పేరు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు యూట్యూబ్లో చెప్పడం జరిగింది. చాలా మంది వారానికి ఒకసారి నాకు ఫోన్ చేసి సార్ 30 years అయిపోతే ప్రాపర్టీ మా చెల్లెలు అడుగుతాం సార్ వస్తుందా, మా అక్క అడుగుతాం సార్ వస్తుందా అని చాలా మంది నన్ను క్వశ్చన్లు వేస్తున్నారు. నేను ఒకటే అంటున్నాను వాళ్ళందరినీ కూడా, అక్క 30 years అయినా సరే, అక్క 50 years అయినా సరే, మీరు మటుకు ప్రాపర్టీ అది మీరు తాతల ఆస్తి, పూర్వీకుల ఆస్తులు కనుక మీరు కానీ పార్టీషన్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా అక్కకైనా సరే, తమ్ముడికైనా, చెల్లి ఎవరికైనా ఆస్తి వస్తుంది. మీరు ఒకసారి పార్టీషన్ చేసేసుకున్న తర్వాత అందరూ ఎవరి భాగాలు వాళ్ళు పనిచేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఇంకా నాకు వాటార్ అంటే మటుకు ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత కూడా ఒక రూపాయి అయితే రాదు అని క్లియర్ కట్ గా నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సరే, పూర్వీకుల ఆస్తిలో అయితే స్టార్టింగ్ నుంచి ముత్తాత, తాత, కొడుకు, మనవడు, మనవరాలని చెప్పా కదా, ఇంతకు చెప్పాను. ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారంగా అది క్లాస్ 1 ఇయర్స్, క్లాస్ 2 యాక్ట్ కాగ్నిషన్ చెప్పాను. అంతమంది యూట్యూబ్ లో చెప్పాను. ఏంటంటే వంశపారపరంగా లీగల్ ఎయిడ్స్ వారసత్వంగా వచ్చే ఆస్తులు పూర్వీకుల ఆస్తి. దీంట్లోనే మళ్ళీ ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ అకార్డ్ ప్రాపర్టీ. ఈ సెల్ఫ్ అకార్డ్ ప్రాపర్టీలో ఏంటంటే నాకు నిన్ననే ఒక కేసు వచ్చింది. తల్లిదండ్రులు ఒక కొడుకు, ఒక చెల్లెలు, కొడుకు కూతురు, కొడుకు తండ్రి ఆస్తి. తండ్రిని ఏం చేశాడంటే కొడుకు ఖాళీ చేసేయాలి, ఇక్కడ మేము ఉంటాం, నీకేం చేయకపోవడం, ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పి కొడుకు గొడవలు పెట్టి తండ్రిని తల్లిని ఇంట్లోంచి ఎలగొట్టేశాడు. ఇంట్లోంచి ఎలగొట్టేస్తే తర్వాత ఎన్నోసార్లు అయినా ప్రాధాన్యపడినా నేను ఖాళీ చేయని నీ దుక్కునోడు పోయి చెప్పు అని చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను వాళ్ళకి లీగల్ నోటీస్ ఇచ్చాను. ఎపిట్ చేసి ఖాళీ చేసి అక్కడ ఉండడానికి వీల్లేదు, ఇది నీ ప్రాపర్టీ కాదు, ఇది మీ నాన్నగారి ప్రాపర్టీ, ఖాళీ చేయమని చెప్పి. సరే, వాళ్ళు మళ్ళీ తండ్రి నాకు ఫోన్ చేసి లీగల్ నోటీస్ వెళ్ళి అందే వాళ్ళకి ఇప్పుడే ఖాళీ చేయాలి, నాకు కొంచెం టైం కావాలి, వ్యవధి కావాలి అన్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే స్వరాజ్యం ఆయన సొంతగా సంపాదించిన ఆస్తిని అడిగే హక్కు ఎవరికి లేదు. ఆయన ఇష్టం ఉన్న వాడికి ఇచ్చుకుంటాడు. కొడుకు నేను ఉంటాను, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఆయన ఎందుకు వెళ్ళిపోతాడు? ఆయన ఆస్తి, ఆయన సంపాదించిన ఆస్తి ఆయన ఎందుకు వెళ్తాడు? కోడలు ఇబ్బంది పెడుతుంది సార్ నన్ను అంది. నేను కోడలకు ఒకటే మాట అంటున్నా, ఎందుకమ్మా మీ అత్తగారిని మావని వేధిస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు? సరే, వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు 2 మాటలు అంటారు, మరి నువ్వు పడి ఉంటే నువ్వు అక్కడ ఉండు. నీకు అంతగా వాళ్ళంటే పడనప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసేయి. వాళ్ళు ఖాళీ చేయమంటున్నారు కదా, ఆయన ఇల్లు కదా, నీ ఇల్లు కాదు కదా. నువ్వు మీ ఆయన బయట ఉండండి, రేపు తదంతరం మీకే ఇస్తుంది, ఆ ఆస్తి మీకే వస్తుంది. మీరు మంచిగా చూస్తే ఆయన్ని, మీరు మంచిగా చూడకపోతే బయట రోడ్డు మీద ఎవరికి ఇచ్చేస్తాడు ఆయన ఇష్టం అది. కాబట్టి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో ఎవరు డిమాండ్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు సంపాదించిన ఆస్తులు అడిగే హక్కు ఎవరికీ లేదు. తండ్రి సంపాదించుకున్న ఆస్తి, తండ్రి ఆస్తి ఆయన ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకుంటాడు. ఆయన తదనంతరం భార్యకి రాస్తాడు, గిఫ్ట్ ఇస్తాడు, భార్య ఉంటుంది, భార్య బతికినంత కాలం భార్య ఉంటుంది, భార్య తదనంతరం కొడుకో కూతురుకో ఆమె ఎవరికి రాసిస్తే వాళ్ళకి ఆ ప్రాపర్టీ చెందుతుంది. అంతే తప్ప వాళ్ళ ఆస్తిలో వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి అన్నం పెట్టకుండా వాళ్ళని తిట్టిపోసి వాళ్ళని సరిగ్గా ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే మరి వాళ్ళు ఎందుకు నేను ఉంచుతారు అక్కడ? నువ్వు వాళ్ళని ఖాళీ చేయమంటావు ఏంటి? వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటి? ఆయన ఏదో ఒక చిన్న షెడ్లో ఉంటున్నట్టు ఎక్కడో పాపం గండిపేట దగ్గర. తప్పది. నేను చాలా చెప్పాను ఇందాక, వాళ్ళకి ఇద్దరికి ఫోన్ చేసా, కొడుకు కోళ్ళకి ఇద్దరికి ఫోన్ చేసి చెప్పా, అది రాంగ్, మీరు చేసి తప్పు. మీరు చేతనైతే అత్తామామని చూసుకోండి, వాళ్ళతో కలిసి ఉండండి, ప్రాబ్లం లేదు. మీకు పడనప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇష్టం ఉంటారు, మీరు కావాలంటే బయట ఉండండి. మీకు అంతగా వాళ్ళని చూడాలని ఇష్టం లేనప్పుడు, అత్తామామల్ని చూడాలని ఇష్టం లేనప్పుడు కోడలుగా నువ్వు అక్కడ ఉండకు, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో, ఎక్కడికైనా వేరే చోట ఉండండి, ఇబ్బంది ఉండదు. కానీ ఆయన ఇంట్లో ఉంటూ ఆయన అదమాయిస్తూ ఆయన తిడుతుంటే ఎవరు ఊరుకుంటారు? పైగా ఆయన 70 ఏళ్ల వయసు. ఆయన నేను కొడుకుని అన్నాను, ఏమో బాబు, జన్మించే తల్లిని అలాగే నువ్వు చూసేది, నీకు షెల్టర్ ఇచ్చాడైనా, దారి చూపించాడు, అద్దె లేకుండా నీకు ఆయన సొంత ఇంట్లో నీకు ఇస్తే నువ్వు చక్కగా ఉండకుండా ఆయన ఇంట్లో నిలబడడం ఏంటి? తప్పు కదా అది. ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కదా, అలా ఎప్పుడు చేయకూడదు. ఇప్పటికైనా మించిపోయి లేదు, మీ నాన్న దగ్గరికి, అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో కలిసి ఉంటే మీ కాపురం కొంతకాలం చల్లగా ఉంటుంది. తండ్రి కానీ బాధ పెట్టాడని రేపు పొద్దున కోర్టులో కేసేస్తే మటుకు నీకు మటుకు ఒక ఆస్తి, ఒక్క రూపాయి కూడా రాదు నీకు ఆస్తి అని చెప్పాను. సరే సార్, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సార్ అన్నాడు. సరే, ఏంటంటే సరే, ఆయనకి ఫోన్ చేశాను, మీరు ఒకసారి మీ పిల్లలు వస్తారు మటుకు వాళ్ళతో మంచిగా మాట్లాడండి, ప్రేమగా, మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మరి కొడుకుని కూడా మీరు ప్రేమగా చూసుకోవాలి కదా, కొడుకుని కోడని జాగ్రత్తగా చూసుకుంటే అందరూ కలిసిమెలిసి ఉంటారని చెప్పారు. మీకు ఏమైనా ఇబ్బందులు అందరూ వచ్చి నన్ను కలవండి అని చెప్పాను. నమస్కారం.